ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ సంవత్సరం మాత్రం రైతులకు అందరికీ పత్తి పంటలంతా లాస్ వచ్చింది ఫ్రెండ్స్. పత్తి పంట మొత్తం పోయి భారీ వర్షాల వల్ల మధ్యలో వర్షాలు పడక పత్తి పంటలు ఖరాబ్ అయినందుకు పత్తి పంటలు అయితే తీసేసి శనగలు అయితే పెట్టడం జరిగింది. ఈ శనగ పంటలన్నా మంచిగా అయ్యి రైతులకు మంచి దిగుబడి రావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడిప్పుడే శనగలన్నీ లేచినాయి. ప్రతి ఒక్క రైతన్న దగ్గర శనగ పంటలు అయితే లేచినాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు కనబడేదంతా శనగ పంట. శనగలు, జొన్నలు అప్పట్లో అయితే చాలామంది పెడుతుర్రు. ఈ మధ్యలో ఇట్లా పత్తులు పోయినందుకే పెడుతుర్రు. రైతన్నలకు తెలియజేయడం ఏమనగా, ఈ ప్రతి సంవత్సరం పత్తులు వేసి చేనులను మొత్తం భూమిలో సమృద్ధం తీసేసే బదులు అప్పుడప్పుడు ఇట్లా సత్యంగల పంటలు జొన్న, శనగ, గోధుమలు ఇటువంటివి వేసుకుంటే ఇట్లా రైతులకు తొగరి పంటలు రైతులకైతే నష్టం అయితే లేదు. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం శనగలు అయితే చాలామంది రైతులు ప్రతి ఒక్క ఊర్లో తెలంగాణలో మొత్తం సంగారెడ్డి జిల్లాలో చాలామంది జొన్నలు, శనగలు, తొగాళ్ళు ఇవైతే వేసుకున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు కుసుమలు. ఇట్లనే ప్రతి సంవత్సరం అందరూ పంట మార్పిడి చేసుకుంటే రైతులకు బాగుంటుంది, దిగుబడి మంచిగా వస్తుంది, పెట్టుబడి కూడా తక్కువ వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ ద వీడియో. మంచి దిగుబడి వచ్చి మంచిగా పంటలు వండి రైతులందరూ బాగుపడాలని కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఫ్రెండ్స్.